హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిక్ టాక్స్ విత్ కార్తిక్. సో అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. సో ఇవాళ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫోర్త్ T20 పూణేలో అయితే ఇవాళ మ్యాచ్ జరగడం అయితే జరిగింది. సో మళ్ళీ ఈ మ్యాచ్ ఇండియా గెలిచిందా లేదా, మళ్ళీ ఇండియా గెలిచి మ్యాచ్ కైవసం ఈ సిరీస్ని మనం గెలిచామా లేదా అని ఈ వీడియోలో తెలుసుకున్నాం. సో లాస్ట్ మ్యాచ్ ఇండియా ఓడిపోవడంతో ఏమైందంటే మన సిరీస్ 5 మ్యాచెస్ T20 సిరీస్ అనేది 2-1గా అయింది. సో టాస్కి వచ్చేసరికి ఇండియా వాళ్ళు లాస్ట్ 3 మ్యాచెస్ టాస్ గెలిచారు. సో ఇక్కడైతే టాస్ ఓడిపోయారు. గుడ్ టాస్ టు లూజ్ అని చెప్పాలి. బేసికల్గా ఈ పిచ్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే పేసర్స్కి ఎక్కువ ఉంది, బట్ ఇండియా వాళ్ళకి ఏంటంటే లాస్ట్ టైం స్పిన్నింగ్కే ఎక్కువ మనము ఈ సిరీస్ మొత్తం స్పిన్నింగ్కే ఎక్కువ వికెట్స్ చేయడంతో స్పిన్నర్స్ అయితే చూసాం. సో మన ఇండియాలో అయితే 2 చేంజెస్ అయితే జరిగాయి. ఒకటి వాషింగ్టన్ సుందర్కి రెస్ట్ ఇచ్చి శివం దూబేని తీసుకొచ్చారు. ఇంకొకటి మొహమ్మద్ షమీని కూర్చోబెట్టి హర్షదీప్ సింగ్ని తీసుకొచ్చారు. హర్షదీప్ సింగ్ ఎట్లాగో మనకి ఇంతకుముందు తెలిసిందే మన లీడింగ్ వికెట్ టేకర్. సో అది. ఇంకొకటి ఏంటంటే మనకి రింకు సింగ్ కూడా మనకైతే ఇవాళ రావడం అయితే జరిగింది టీంలో. సో ధ్రువ్ జురేల్ ప్లేస్లో. సో ఇండియా వాళ్ళు 3 చేంజెస్ చేశారు. వెల్ కమింగ్ టు ఇంగ్లాండ్, వాళ్ళు మార్క్వుడ్ ఇంకా జేమ్స్ స్మిత్ని కూర్చోబెట్టి షేక్ మహమూద్ ఇంకా జేకబ్ బేతల్ ఇద్దరు వాళ్ళ టీమ్స్ని వాళ్ళ చూసుకున్నారు. సో ఇండియా ఏంటంటే ఫస్ట్ టైం ఈ సిరీస్లో అయితే ఓపెనింగ్ అయితే ఫస్ట్ టైం బ్యాటింగ్ చేయడం అయితే జరిగింది. బట్ చెప్పాలంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అ గుడ్ స్టార్ట్ ఫర్ ఇండియా. ఎందుకంటే రాగానే ఐ థింక్ ఫస్ట్ ఓవర్లోనే షేక్ మహమూద్ ఎవరైతే ఉన్నారో తనైతే మన టాప్ ఆర్డర్ని అయితే ఒక రేంజ్లో ఏమంటారు బ్యాక్ బోన్ అయితే విడిచేశాడు. సంజు శాంసన్ వికెట్ కీపర్ ఎవరైతే ఉన్నారో, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ముగ్గురిని అతనైతే అవుట్ చేయడం అయితే జరిగింది. ఇక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్లో అయితే అసలు బ్యాట్ అస్సలు పనిచేయలేదు. ఎవరైతే T20 స్పెషలిస్ట్ ఇండియా అనుకున్నారో, సో తను ఓన్లీ T20 ఫార్మాట్కే మనము పరిమితం చేశారో, తనైతే బ్యాట్ నుంచి అయితే అసలు తను పర్ఫామ్ చేయాలి ఎన్ని కాస్ట్. సో సూర్యకుమార్ యాదవ్ ఇంకా తిలక్ వర్మ ఇద్దరు డక్అవుట్ అయిపోయారు. తర్వాత ఏంటంటే అభిషేక్ శర్మ ఇంకా రింకు సింగ్ ఇద్దరు కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే పిలిచారు. స్లో పార్ట్నర్షిప్ అనే చెప్పాలి, బట్ వెరీ గుడ్. ఆ క్రూషియల్ టైంలో కావాలి. సో మనకి ఏంటంటే వెంటనే మళ్ళీ అభిషేక్ శర్మ ఇంకా రింకు సింగ్ కూడా ఇద్దరు అవుట్ అవ్వడం అయితే జరిగింది. దాని తర్వాత అసలైన పార్ట్నర్షిప్ అంటే శివం దూబే ఇంకా హార్దిక్ పాండ్యా. వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో ఎవరైతే మనకి టీంలోకి వచ్చాడో శివం దూబే పేస్ వేస్తాడు, బౌలింగ్ వేస్తాడు అనుకుంటారు, తను మాత్రం వాళ్ళ బ్యాట్కి చాలా అద్భుతంగా పనిచేశాడు. హార్దిక్ పాండ్యా ఒక మంచి ఫినిషర్ అయితే ఇచ్చాడనమాట. సో హార్దిక్ పాండ్యా ఇంకా శివం దుబే ఇద్దరు 53 రన్స్ స్కోర్ అయితే జరిగింది. సో ఇక్కడ ఏంటంటే హార్దిక్ పాండ్యా ఎప్పుడు ముంబై ఇండియన్స్కి ఇంతకుముందు చేసేదే, అంటే ముంబై ఇండియన్స్ కోసం నేను స్పెసిఫికల్గా ఎందుకు చెప్తాను అంటే ముంబై ఇండియన్స్ టీం వచ్చాక లాస్ట్ వరకు గుంజుకెళ్ళి లాస్ట్ ఓవర్స్లో వాళ్ళు కొడదామని చూశారు. బట్ తను ఆడిన గుజరాత్ టైటన్స్కి అలా కాదు. సో అదే ఇప్పుడైతే చేశానమాట. సో హార్దిక్ పాండ్యా ఆడిన దాంట్లో ఏదైతే తను 53 రన్స్ స్కోర్ చేశాడో, తను 8 బాల్లలోనే 40 రన్స్ స్కోర్ చేశాడు. తను 4 4s ఇంకా 4 6s కొట్టాడు. శివం దూబే 7 4s ఇంకా 2 6s కొట్టాడు. సో ఇద్దరు చాలా అద్భుతంగా ఆడారు. శివం దూబే అయితే రన్అట్ అయ్యడం జరిపింది. జేమ్ ఆరిటన్ ఎవరైతే ఉన్నారో తను కూడా ఒక 2 వికెట్స్ అయితే తీశారు. ఎవరైతే మన హార్దిక్ పాండ్యా ఇంకా అక్షర్ పటేల్. సో ఇలా కొడుతుంటే ఇండియా వాళ్ళు 160 150 కొడతారా లేదా అని అనుకుంటున్న టైంలో ఏమైందంటే వీళ్ళిద్దరు ఎవరు మన హార్దిక్ పాండ్యా ఇంకా శివం దూబే ఆడిన ఒక ఎక్స్ట్రాడినరీ ఎండింగ్స్ వల్ల ఇండియా వాళ్ళు 181 ఫర్ ద లాస్ ఆఫ్ 9 వికెట్స్ అనేది వాళ్ళ ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే వాళ్ళైతే అవ్వడం అయితే జరిగింది. ఏదైతే 182 రన్స్ స్కోర్ని చేజ్ చేయడానికి ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చారో చాలా అంటే చాలా అద్భుతమైన స్టార్ట్ వచ్చిందని చెప్పారు. ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఇద్దరు ఓపెనర్స్ ఎవరు ఫిలిప్ సాల్ట్ ఇంకా బెన్ డకెట్ ఇద్దరు కలిసి 60 రన్లు పార్ట్నర్షిప్ అయితే చేశారనమాట. ఎవరు వీళ్ళిద్దరు. సో నేను చెప్పాను కదా ఇది ఇట్లా ఉండే. సో వాళ్ళకి ఏంటంటే 60 రన్స్ అయితే స్కోర్ చేశాడు. సో హర్షదీప్ ఫస్ట్ ఓవర్ బాగానే వేసాడు, ఒక 8 రన్స్ ఏమో ఇచ్చాడు. దాని తర్వాత హార్దిక్ పాండ్యా ఎప్పుడు చేసేది ఫస్ట్ ఓవర్లో కొంచెం ఎక్స్పెన్సివ్ ఆడి 11 రన్స్ ఇచ్చి హర్షదీప్ని అయితే కొడుతూనే ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే లాస్ట్ ఓవర్ ఆఫ్ పవర్ ప్లే దగ్గర మనకి రవి బిష్నాయ్ అయితే అవుట్ చేయడం అయితే జరిగింది. ఎవరిని? బెన్ డకెట్ని. సూర్యకుమార్ యాదవ్ నుంచి ఒక మంచి క్యాచ్ అని చెప్పాలి. ఇక్కడ ఒక్కటి ఏంటంటే వెంటనే ఏమైందంటే నెక్స్ట్ ఓవర్లోనే ఫిలిప్ సాల్ట్ కూడా అవుట్. అంటే మనకి బ్యాక్ టు బ్యాక్ ఎక్కడైతే వాళ్ళు 60 ఫర్ వితౌట్ లాస్ ఉన్నారు, వాళ్ళు 62 ఫర్ 0 ఉండాలి. ఎవరు? వాళ్ళు ఎండ్ ఆఫ్ ద పవర్ ప్లే. అదే టైంకి 67 ఫర్ 3 అయిందన్నమాట.
ఇక్కడ ఇండియా వాళ్ళకి లక్ కలిసి వచ్చింది ఎందుకంటే ఇండియా వాళ్ళు బ్యాటింగ్ ఆడడం శివం దుబేకి కంకషన్ వల్ల హర్షిత్ రాణాని అయితే వాళ్ళు రీప్లేస్ చేసుకున్నారు, బౌలర్ని రీప్లేస్ చాలా అంటే చాలా మంచిగా అని చెప్పాలి. ఐపీఎల్లో మనకు ఉండే చూడండి ఒక బౌలర్ని ఆర్ బ్యాట్స్మెన్ని మనకి ఐమ్ సారీ అది ఒక వర్డ్ నాకు గుర్తుకు రావట్లేదు. సో అది అంటే ఒక బ్యాట్స్మెన్ ప్లేస్లో హర్షిత్ రాణా T20 డెబ్యూ మిడ్ ఆఫ్ ద మ్యాచ్ అయితే జరిగింది. సో నాకు తెలిసి ఫస్ట్ ప్లేయర్ అని కూడా మిడ్ ఆఫ్ ద మ్యాచ్లో T20 డెబ్యూ చేయడం హర్షిత్ రాణా దానికి చాలా అంటే చాలా అద్భుతంగా యూటిలైజ్ చేస్తారు. తాను వేసిన 3వ బంతికే డేంజరస్ బ్యాట్స్మెన్ అయిన ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ని అయితే అవుట్ చేయడం అయితే జరిగింది. ఎవరు హర్షిత్ రాణా రవి బిష్ణోయ్ నుంచి చాలా సూపర్ క్యాచ్. దాని తర్వాత ఏంటి హరీ బ్రూక్. ఇక్కడ నాకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో నాకు కొంచెం డౌట్ అనిపించింది ఎందుకంటే ఎప్పుడు సూర్యకుమార్ యాదవ్ ఏంటంటే మన హరీ బ్రూక్ రాగానే మనకి వరుణ్ చక్రవర్తిని తీసుకోవాలి కానీ ఎందుకో ఇవాళ బిట్ డిలే చేశారు. సో అదే అయింది. సో ఈ టైప్ ఆఫ్ టైంలో ఏంటంటే హరీ బ్రూక్ 25 balls 50 అయితే కొట్టడం చేస్తారు. సో ఫర్ ద ఫస్ట్ టైం అని కూడా మన హరీ బ్రూక్ ఈ సిరీస్లో అయితే అద్భుతంగా. సో ఇదే అయిపోయిన తర్వాత వెంటనే హరీ బ్రూక్ ఇంకా లివింగ్స్టన్ కలిసి కొంచెం అంటే సెట్ చేసుకున్న మళ్ళీ ఎవరైతే డెబ్యూ చేశాడు మిడ్ ఆఫ్ ద టెస్ట్ T20 డెబ్యూ చేశాడు హర్షిత్ రాణా వచ్చి మళ్ళీ సెకండ్ బాల్తోనే మళ్ళీ అతను వేసిన 11th ఓవర్లోనే మళ్ళీ ఎవరు లివింగ్స్టన్ ఎంత డేంజరస్ వేస్తాడు. కానీ తర్వాత హర్షిత్ రాణాకు చాలా ఎక్స్పెన్సివ్ బ్రూక్ ఇష్టం వచ్చినట్టు కొట్టాడు హర్షిత్ రాణా. ఒక్కటే ఓవర్లో నాకు తెలిసి బ్యాక్ టు బ్యాక్ సిక్సెస్ కొట్టి ఒకటే ఓవర్ 18 runs అయితే స్కోర్ చేశాడు తను వేసిన 14th ఓవర్లోనే. కానీ వెంటనే ఏం చేశాడంటే సూర్యకుమార్ నెక్స్ట్ ఎటువంటి తప్పు చేయకుండా అసలు మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అనేది ఇక్కడ జరిగిందని చెప్పాలి. ఎందుకంటే ఎవరు మనకి ఈ సిరీస్ మొత్తం కన్సిస్టెన్స్గా బౌలింగ్లో పర్ఫామ్ చేసిన వరుణ్ చక్రవర్తిని తీసుకోవచ్చు. సో వరుణ్ చక్రవర్తి ఏం చేశాడంటే హరీ బ్రూక్ని స్వీప్ షాట్ అసలు అవసరం లేదు ఆ షాట్, బట్ బ్రూక్ ఎందుకు ఆడాడో తెలియాలి. సో అదే ఓవర్లో హరీ బ్రూక్ని ఇంకా ఎవరు మన బ్రింటన్ క్రీస్ని ఇద్దరిని అవుట్ చేయడం అయితే జరిగింది వరుణ్ చక్రవర్తి. టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి ఎందుకంటే అప్పుడొక సెటిల్ అయిన హరీ బ్రూక్ ఉన్నాడు ఇంకా ఎవరు మన బ్రిటన్ చేస్తారు. అక్కడ నాకు తెలిసి ఒక 35 balls 30 balls మనకు 52 or 53 runs రావడం అయితే కావాలి. కానీ అక్కడ క్రూషియల్గా బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడిపోవడంతో మనకి మ్యాచ్ 70% మన వైపు తిరిగిందని చెప్పాలి. సో వెంటనే ఏమైంది రవి బిష్ణోయ్ వచ్చి జాఫర్ ఆర్చర్కి బాల్ వేసాడు. అబ్బా ఏమన్నా బాల్ సూపర్ బాల్ అది గూగుల్కి పర్ఫెక్ట్గా ఆడదాం అనుకున్నా కానీ ఆడకొని జాఫర్ ఆర్చర్ క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. సో లాస్ట్ ఏంటంటే 3 overs మనకు 31 runs or 37 runs కొట్టాలి. కానీ అక్కడ ఏమైందంటే మన హర్షదీప్ వేసిన బాల్లో లాస్ట్ బాల్లో ఆదిల్ రషీద్ 6 అయితే కొట్టాడు. సో అక్కడ కూడా మనకు ఒక గ్యాంబుల్ అంటే దాగుడు మూతలు ఆడుతుందట ఇంగ్లాండ్ వైపు వెళ్తుందా ఇండియా వైపు వెళ్తుందా మ్యాచ్ అర్థం కాని సిచ్యువేషన్లో ఉంది. కానీ హర్షిత్ రాణా వచ్చి తను ఫస్ట్ బాల్కే పెనల్టీ మేట్ ఓవర్ తను వేసిన బాల్కి అయితే ఫస్ట్ బాల్ 4 రావడం. దాని తర్వాత సంజు శాంసన్ ఇవాళ కీపింగ్లో ఫ్లాపీ ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ అయితే అద్భుతంగా క్యాచ్ చేసుకుని అది ఉన్న ఒక రన్అట్ మిస్ అయింది ప్లస్ ఒక క్యాచ్ కూడా డ్రాప్ చేస్తారు. ఆ క్యాచ్ జామీ అవుట్ అయింది. కానీ ఎటువంటి తప్పు లేకుండా ఏమైందంటే హర్షిత్ రాణా లాస్ట్ బాల్ ఆఫ్ దట్ ఓవర్లో జమీ ఓవర్టన్ అయితే అవుట్ చేయడం. అక్కడ ఓవర్టన్ ఏంటంటే తను ఎక్కువ స్ట్రైక్ పెట్టుకుందాం అనుకోడు కాబట్టి ఆదిల్ రషీద్కి అయితే తను ఎక్కువ స్ట్రైక్ ఇవ్వలేదు. నాకు తెలిసి అది ఇంగ్లాండ్ వాళ్ళు చేసిన ఓ తప్పు అని చెప్పాలి. సో లాస్ట్ ఓవర్లో మన హర్షదీప్ సింగ్ వచ్చి షేక్ మెహమూద్ ఎవరైతే ఇవాళ స్క్వాడ్లో చేంజ్ చేసి వచ్చాడో సో అదైతే. సో బ్యాటింగ్ పరంగా చూసుకుంటే లోవర్ మిడిల్ చాలా అద్భుతంగా చేయడం వల్ల మనం 181 runs స్కోర్ చేసాము. బౌలింగ్లో వచ్చేసరికి ఎప్పుడు యాజ్ యూజువల్గా ఏంటంటే వరుణ్ చక్రవర్తి అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. ఇంకోటి హర్షిత్ రాణా ఇంకా రవి బిష్ణోయ్ ఇద్దరు పర్ఫామ్ చేశారు. డెబ్యూ చాలా మంచి డెబ్యూ మిడ్ ఆఫ్ ద T20లో చేశారు కాబట్టి 3 wickets అయితే తీశాడు. సో అది బట్ ఒక లిటిల్ కన్సర్న్ ఏంటంటే మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆడకపోతే మాత్రం టీంకి చాలా పెద్ద అసెట్. సో ఇది పూణేలో మన వాళ్ళు పాతుకు పోయారు అదే అన్నమాట. సో ఇది మనమైతే ఈ సిరీస్ అయితే గెలవడం అయితే జరిగింది. T20 సిరీస్ అయితే ఇంకొక లాస్ట్ మ్యాచ్ ఏదైతే ఉందో మనకు సండే రోజు అవుతుంది. సో అది కూడా గెలిచి మనం 4-1తో ఈ సిరీస్ అయితే చూడాలని కైవసం చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. మళ్ళీ మీరేమనుకుంటున్నారో కమెంట్లో చెప్పండి. నేను చెప్పే కంటెంట్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.